4 జూన్ 13వ తేదీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పదవిలోకి వచ్చినటువంటి రోజున తన మొదటి అధికారిక సంతకాన్ని మెగా డిఎస్సి ఫైల్ పై పెట్టడం జరిగింది. ఈ సందర్భంగా అభ్యర్థుల అందరి తరపు నుంచి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ ఉన్నాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనమన్న మాటల్లోని భావాన్ని ఆకళింపు చేసుకొని ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజే అధికారిక సంతకం మెగా డిఎస్సి ఫైల్ మీద చేసినటువంటి విశిష్ట వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఘన కీర్తిని మెగా డిఎస్సి ఘన కీర్తిని ఆడియో విజువల్ రూపంలో ప్రజెంట్ చేయవలసిందిగా టెక్నికల్ టీం వారిని అభ్యర్థిస్తున్నాం. 2019-2024 ఐదేళ్ల కాలం సర్కారుకి గురువు బరువయ్యాడు. అక్షరాలపై కక్ష కట్టారు. బడికి పిల్లలు దూరమయ్యారు. మెగా డిఎస్సి అన్నారు, దగా చేశారు. లక్షలాది మంది డిఎస్సి ఆశ నిరాశ అయ్యింది. ఉపాధ్యాయులు ఉసూరుమంటూ రోడ్డెక్కారు. పేర్లు రంగుల పిచ్చితో విద్యాలయాలను రాజకీయ విషవలయాలుగా మార్చాలని చూశారు. చిలుకను పెంచాను, ఎగిరిపోయింది. ఉడతను తెచ్చాను, పారిపోయింది. మొక్కను పెంచాను, ఆ రెండూ వచ్చి చేరాయి అని చెప్పిన మాజీ రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో పనిచేసే దార్శనికుడు చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఘన విజయం సాధించింది. నారా చంద్రబాబు నాయుడు అనే నేను అంటూ వినిపించిన ప్రమాణ స్వరం విద్యా వ్యవస్థకు వరమయ్యింది. స్వర్ణాంధ్ర 2047 విజన్ అంకురార్పణ జరిగింది. విద్యా వికసిత ఆంధ్ర లక్ష్యంగా మారింది. గురువుకు ఆదరవు దొరికింది. పిచ్చి రంగులు మాయమయ్యాయి. మహనీయుల పేర్లతో పథకాలు స్ఫూర్తి నింపుతున్నాయి. అక్షరాలయాలకు రక్షణగా నిలిచింది కూటమి ప్రభుత్వం. ఉపాధ్యాయులు ఉత్సాహంగా బోధనలో మమేకమయ్యారు. విద్యాలయాలు విద్యా వికాస కేంద్రాలుగా రూపు సంతరించుకున్నాయి. మెగా డిఎస్సి పై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం చేశారు. మెగా డిఎస్సి ఫస్ట్ సిగ్నేచర్ కింద పెడతాం. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఉంటుంది. మంత్రి నారా లోకేష్ పట్టువదలని అమాత్యుడై 2025 ఏప్రిల్ 4వ తేదీన 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి వందల కేసులు పడినా ఎన్ని అడ్డంకులు ఎదురైనా రికార్డు స్థాయిలో డిఎస్సి పరీక్షలు పారదర్శకంగా నిర్వహించి ఈ మెగా డిఎస్సిని ఎట్టి పరిస్థితులు ఆపాలని కేసు వేశారు. అయినా అవన్నీ తట్టుకుని డిఎస్సి ప్రక్రియ మేము పూర్తి చేస్తున్నాం. 150 రోజుల్లో పూర్తి చేసి నేడు ఉపాధ్యాయ నియామక పత్రాలు అందజేస్తున్నారు. ఇది కూటమి ప్రభుత్వం ఉద్యోగ పర్వంలో సాధించిన ఘన విజయం. డిఎస్సిని రికార్డు స్థాయిలో 150 రోజుల్లో అత్యంత పారదర్శకంగా నిర్వహించడమే కాకుండా మహిళలకు 33%, దివ్యాంగులకు 4%, మాజీ సైనికులకు 2%, స్పోర్ట్స్ కోటాకు 3%తో పాటు ఎస్సీ వర్గీకరణను కూడా అమలు చేసి అన్ని వర్గాలకు న్యాయం చేశారు. అత్యుత్తమ మానవ వనరులను ప్రపంచానికి అందించే విద్యారంగానికే తన తొలి ప్రాధాన్యమని సగర్వంగా ప్రకటించే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి హయాంలో ఇప్పటి వరకు 14 డిఎస్సీలు నిర్వహించి 2 లక్షల మంది ఉపాధ్యాయులను నియమించారు. తొలిసారి సవాళ్లతో కూడిన విద్యాశాఖను చేపట్టిన దేశానికే దిక్సూచిగా ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లక్ష్యంగా పనిచేస్తున్న మంత్రి నారా లోకేష్ 16,000 టీచర్ పోస్టుల భర్తీ మహాయజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేసి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. చరిత్రకు సాక్ష్యంగా రాష్ట్ర భవిత లక్ష్యంగా పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత చేపట్టే నూతన ఉపాధ్యాయులకు ఎంతో గర్వంగా నియామక పత్రాలు అందజేస్తోంది కూటమి ప్రభుత్వం. కేవలం 150 రోజుల్లో ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసి విజయవంతంగా ప్రభుత్వ పాలన నైపుణ్యానికి నిదర్శనంగా మరి ఈ యొక్క మెగా డిఎస్సి 2024